చేయడానికి ప్రయత్నం చేయాలి, ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నావు ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు చేసారు, ఎన్నో రోడ్లు వేసారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో కార్యక్రమాల్లో బ్రిడ్జులు కానీ రోడ్లు కానీ కోట్ల రూపాయల నుంచి నిధులు తెచ్చి మహేందర్ రెడ్డి గారు చేశారు. ఇంకా అవి అన్ని కంప్లీట్ కాలేవు. కాబట్టి మీరు ఎమ్మెల్యేగా వచ్చారు, ఇప్పుడు మీరు కూడా వీటిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, చేయండి. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు చేసిందని చెప్పడం తప్పని మేము పత్రికాముఖంగా చెప్తున్నాం. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరం కలిసిపోతున్నాం. వర్గాలు ఎన్ని వర్గాలున్నా మీరు మా మహేందర్ రెడ్డి వర్గాన్ని ఎంత అణచివేయడానికి ప్రయత్నం చేసినా ఇట్లా చేస్తుంటాం మేము. మీరు ఎంత అణిస్తే అంత. ఎందుకంటే ప్రజాబలం ఉన్న నాయకుడు మహేందర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా సునీత మహేందర్ రెడ్డి గారు కూడా వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ప్రజలను ఊరు గ్రామంలో రోడ్లు వేయడానికి కానీ అవి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. మీరు కూడా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు, చేయండి. మంచి చేసి మనం పేరు తెచ్చుకొని ముందర ఎవరు ఎక్కడ ఉన్నా గెలవాలనుకుంటే మనం ప్రజల్లో పనిచేయాల్సిన అవసరం లేదు, చేయండి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కించపరిస్తే మన ప్రజలు కూడా మనం దగ్గరికి రానే పరిస్థితులు లేకుంటాయి. ఆలోచించి పనిచేయండి. ప్రభుత్వం మనదున్నది, మనమే ఎమ్మెల్యే ఉన్నాం, మనమే ఎమ్మెల్సీ ఉన్నాం, మనమే పదవులు ఉన్నాయి, పిఎస్సీ చైర్మన్ ఉన్నాం, ఎంపీపీలు ఉన్నాం, జడ్పీటీసీలు ఉన్నాం, అందరం మనమే ఉన్నాం. మీరు ఇంకా కాంగ్రెస్ వాళ్ళ వాసన మీకు పోకుంటే ఇంకేమైనా మేము చేస్తాం వచ్చి ఇంకా ఇంటికి 2 ఏళ్ళ మీరు మన టీఆర్ఎస్లోకి వచ్చి ఇంకా కాంగ్రెస్ వాసన మీకు వదిలేయండి. దాన్ని ఇంకా వదిలేసిన పార్టీని ఇంకా కాంగ్రెస్ వదిలేసేయండి. మీరు దాన్ని వదిలేసినప్పుడు దాని మాటలు కూడా మర్చిపోయి మీరు టీఆర్ఎస్ భజన చేయాలి. మనం టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేయాలి, ప్రజలకు మేలు చేయాలని సభాముఖంగా కోరుకుంటూ ఇప్పటికైనా మీరు ఆ కాంగ్రెస్ వాసనను వదిలేయండి. ఇంకా ఎన్ని దినాలు అనుకుంటారు దాన్ని. మీరు గెలిచారు కాంగ్రెస్లో, మీకు ప్రజలు కూడా అంటున్నారు మీరు కాంగ్రెస్లో గెలిచి దాంట్లో పోయిరు అంటారు. అయినా పర్వాలేదు, పార్టీలు మారడం సహజం, మారిరు, డెవలప్ చేద్దామని వచ్చారు, చేయండి. కానీ కాంగ్రెస్లో డెవలప్ చేసిన ఇది విచిత్రమైన పరిస్థితి. చాలా మంది ప్రజలు నాకు పదాలు అడిగారు, ఏమయ్యా మీరు అంతా కాంగ్రెస్లో చేసిందని చెప్తున్నారేమంటారు. మేము చెప్తలేం భయ్యా, కాంగ్రెస్ వాళ్ళు ఇంకా వాసన పోలేదు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ వాసన ఇంకెప్పుడు వస్తుందో మరి చూడాలి, మళ్ళీ ఆలోచన చేయాలి. ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి వర్గీయులం మేము ఉన్నాం, డైరెక్ట్ చెప్తాం మేము మహేందర్ రెడ్డి వర్గీయులం. ఇలా ధైర్యంగా చెప్తాను నేను, మహేందర్ రెడ్డి వర్గం మేము. ఎమ్మెల్యే వర్గం వాళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యే వర్గం నేను చెప్తున్నా. మేము మహేందర్ రెడ్డి వర్గంలో ఉన్నాం, ఎమ్మెల్సీ వర్గంలో ఉన్నాం. మేము టీఆర్ఎస్ ఇంకున్నాం ఇంకుంటాం. మన వాళ్ళు ఇప్పుడు చెప్పారు కదా మీకు ఇప్పుడు పత్రికలో చెప్పారు, వాళ్ళే ఆయన వర్గాలు కాకదా మీకు తెలియదా? మొన్న మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ వర్గం ఎక్కడెక్కడ. మళ్ళీ ఇంకా నేను చెప్పాలా, వర్గం అనేది సహజమైన పద్ధతి, ప్రతి జాగాలో ఉన్నాయి వర్గాలు. కానీ పార్టీ ఒకటి, పార్టీ కోసం పనిచేయాలి మనం. మన పార్టీ చేసింది మనం చెప్పకుండా కాంగ్రెస్ వాళ్ళు చెప్పి ఆయన వాళ్ళు చేస్తే చెప్పండి, నేను కాదంటలేను. కాంగ్రెస్ వాళ్ళు చేసిన డెవలప్మెంట్ కూడా చెప్పాలని నేను చెప్పొద్దంటలేను మీకు. కానీ మనం చెప్పరాదు, ప్రజలు చెప్తారు అది కాంగ్రెస్ వాళ్ళు చేసింది. నీవే చెప్తే మళ్ళీ ఎట్లా నీ పార్టీగా నీ ఆ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు చేసినా చేయలేరు. జీవోలు ఉన్నాయి, ఆ డేట్లు ఉన్నాయి, ఆ పరిస్థితులు ఉన్నాయి. నారాయణపూర్ బ్రిడ్జ్ ఎప్పుడు వచ్చిందో బీకేర్గా, మన వీరశెట్పల్లి బ్రిడ్జ్ ఎప్పుడు బీకేర్గా, కాకినా బ్రిడ్జ్ ఎప్పుడు వచ్చిందో బీకేర్గా, జీవన్గి బ్రిడ్జ్ ఎప్పుడు వచ్చిందో బీకేర్గా, చెన్నకేశ్వరం బ్రిడ్జ్ ఎప్పుడు వచ్చిందో బీకేర్గా, హైదరాబాద్ రోడ్ల మైనార్టీ కాలేజెస్ కానీ హాస్పిటల్లో కానీ హైదరాబాద్ రోడ్ ఎప్పుడు వచ్చిందో బీకేర్గా, ప్రజలకు ఎరక. కాకపోతే కంప్లీట్ కాలేకపోయినప్పుడు ఇప్పుడు కంప్లీట్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, పర్యవేక్షణ చేస్తున్నారని. ఇప్పుడు నువ్వు అన్నా కదా, చేయి పర్యవేక్షణ. నువ్వు మా పార్టీలో ప్రభుత్వంకు పేరు రానికి పర్యవేక్షణ చేయి, కంప్లీట్ చేపిద్దాం. కాకపోతే మీరు ఇట్లా ప్రసాద్ చేసినని తెలియక మాట్లాడితే ఇప్పుడు జీవోలు ఉన్నాయి కదా, వచ్చిన జీవోలు ఉన్నాయి, చేసినవి ఉన్నాయి, రోజు ఉన్నాయి. ఒక ప్రభుత్వం చేసిపోయింది, చేసి చెప్పు. వాళ్ళు చేయలే లేదా, చేయను నువ్వు చేయను చెప్తే ఎంత బాగుంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు మార్చుకోండి. దాన్ని మార్చుకొని ఏం చేయాలంటే మనం అందరం కలిసి టీఆర్ఎస్ను ముందుకు తీసుకుపోవాలి. వాళ్ళు చేసిన పనులు చెప్పాలి మనం, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని. ఇప్పటికైనా జర అవగాహనతో మాట్లాడండి. మీరు వర్గాలు ఉన్నాయి కదా అని మహేందర్ రెడ్డి ఏం చేయలేదని మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తే మాత్రం తప్పు. మేము చెప్తాం, అన్నీ చెప్తాం, మహేందర్ రెడ్డి మేము చేసినో చెప్తాం. మళ్ళీ మేము ఎమ్మెల్యే ఏం చేయలేదని కూడా చెప్పాల్సిన పరిస్థితి మాకు కల్పించకూడదు. ఆ పరిస్థితి వస్తే ఆయన చెప్పాల్సి వస్తుంది. ఆ పరిస్థితి కల్పిస్తుందంటే మాత్రం తప్పకుండా చెప్తాం దాన్ని. ఇంకా మీరు ఇదే పోకడాలు మీరు కాంగ్రెస్ వాళ్ళు చేయండి కూడా చేయాలంటే ఇంకా అవి కూడా చెప్తాం. జాగ్రత్త, ఇంకా ముందు కూడా చెప్తున్నాడని
మీరు ఎమ్మెల్యే గారిని మాట్లాడి అవన్నీ తెలుసుకొని మీరు మాట్లాడు. ఇప్పుడు నడిచే ఏం తెలియదు, దాని గురించే తెలియదు, రింగ్ రోడ్ గురించి తెలియదు, దానికి ఎన్ని డబ్బులు వచ్చినాయి తెలియదు, మీకు అది ఎప్పుడు వచ్చింది తెలియదు. ఊటే చెప్తా చెప్పు. తప్పు కదా, మీరు ఇట్లా తప్పు మాట్లాడకండి. మహేందర్ రెడ్డికి పేరు రారాదు అనుకుంటే మీరు పని చేసి చూపిండి, కానీ మీరు ఆయన తెచ్చిన ఐడి మీద మేము పర్యవేక్షణ చేస్తున్నాం, మేము వేపిస్తున్నాం. మేము మత్తు సార్లు చూసినా అవన్నీ మేమే చేసినట్టు చెప్తే సిగ్గొస్తుంది. అవి చెప్పండి, మీరు ధైర్యంగా చెప్పండి. టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వంలో మహేందర్ రెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు చేశారని మీడియా ముందుకు చెప్పండి. ఎందుకు చెప్పరు? ఈ మీడియా ద్వారా మీకు చెప్తున్నా, చెప్పండి. మీరు కావాలంటే మీకు శాంక్షన్ లెటర్స్ కూడా పంపిస్తాను, ఇంటికి టెండర్ డేట్ కూడా పంపిస్తాను, అన్నీ ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో. తాండూరు కాన్స్టిట్యున్సీలో ఎన్ని వందల కోట్ల పనులు శాంక్షన్ అయినాయి, ఎన్ని స్టార్ట్ అయినాయి, పూర్తి అయ్యే దశలో ఎన్ని ఉన్నాయి, అన్ని కూడా డీటెయిల్స్ ఇస్తాం. మీరు ఎందుకు పనుల్లో ప్రవేశించలేదు? మేము అధికారులం కాము కదా. అంటే మీరు రాజకీయంగా ఉన్నారు కదా. ఉన్నాం, కానీ టెక్నికల్ మొత్తం పనులు అయితే మేము పోజులు పెట్టడానికి వెళ్ళామండి. మేము పని చేయడానికి ఉన్నాము. పోజులు కొట్టేటోళ్ళు వేరేళ్ళు ఉన్నారు. తప్పుదో ప్రజలు తప్పు మెసేజ్ చేయాలి, చేయని పని కూడా మేము చేసినామన్నట్టు ప్రకటించుకుంటుంటూ ఇది మంచిది కాదు. చేసిన వాళ్ళ క్రెడిట్ పోవాలి. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ అది చెప్పొచ్చు, లక్ష్నాపూర్ బ్రిడ్జ్, ఇంకా జీవానికి బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్, ఆ రోడ్డు, ఈ రోడ్డు అన్ని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మళ్ళీ ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, అది చేసింది అంటే సహించేది లేదు. ఉన్న వాస్తవాలు చెప్పండి. టిఆర్ఎస్ పార్టీ చేసిన పనులు టిఆర్ఎస్ పార్టీకే క్రెడిట్ రావాలి, మా ఉద్దేశం అంతే. దాదాపు ఫస్ట్ అయితే మనము గౌతాపూర్ నుండి హైదరాబాద్ రోడ్ ఫస్ట్ ఫేజ్ లో అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకా కొన్ని డబ్బులు పడేట్లు ఉన్నాయి కోకట్ శివార్లో రైతులకు. అవి పడినాక అవి కూడా స్టార్ట్ చేస్తాం. వంతెన చాలా లాంగ్ ప్రాసెస్ ఉంది, రైల్వే వంతెన. దానికి డబ్బులు కూడా కొన్ని టెక్నికల్ సెక్షన్ అవి మొత్తం అయిపోయే వరకు కొంచెం టైం పడుతుంది. అది కూడా నేను అనుకుంటా 2-3 years లో ఈ అవుటర్ రింగ్ రోడ్ పూర్తి అవుతుంది. లేదండి, అది మే లాస్ట్ ప్రోడక్ట్ అయితే ఇది ఇక్కడ గౌతాపూర్ రోడ్ నుండి హైదరాబాద్ రోడ్ వరకు కావచ్చు. కానీ ఇక్కడ బ్రిడ్జ్ కట్టాలంటే దాదాపు కిలోమీటర్ ద్వారా బ్రిడ్జ్ ఉంది. అది చిన్న బ్రిడ్జ్ కాదు, అది కోకట్ రోడ్ కూడా దాటిపోవాలి. రైల్వే బ్రిడ్జ్ దాటాలి, మరి కోకట్ రోడ్ కూడా దాటాలి. అది దాటాలంటే చాలా టైం పడుతుంది. దాదాపు 2 years అన్న మినిమం 2 years పడుతుంది. అవుటర్ రింగ్ రోడ్ మొత్తం 12 kilometers పూర్తి కావడానికి. అవుటర్ రింగ్ రోడ్ వల్ల మన తాండూరులో కాలుష్యం తగ్గుతుంది. అప్పుడే ముందు ఆలోచన నుంచి ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ తాండూరులో ఎక్కువ ఉంది, సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. తాండూరుకు టచ్ కాకుండా బైపాస్ నుంచి పోతే పొల్యూషన్ తగ్గుతుంది. ఆ ఆలోచన నుంచి రాబోయే రోజుల్లో ప్రజలకు ఈ పొల్యూషన్ తగ్గించడానికి వాళ్ళకే హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఒకటి చెప్పారు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రసాద్ అంటే అప్పుడే మినిస్టర్ ఉన్నారు. ప్రసాద్ గారు ఉన్నప్పుడు ఇది మీకు కూడా 2014 నేను డేట్తో సహా చెప్తున్నా. మీరు కూడా R&B డిపార్ట్మెంట్ ఉంది కదా, అక్కడ కూడా కనుక్కోవచ్చు. 26/11/2014 June 2 నాడు ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు గారు, సీఎం గారు. ఎన్నోసార్లు రైతులు భూమి కోల్పోయి ఒక లీడర్ గారు బైపాస్ రోడ్ అనే దగ్గర పోయి, ఈ బైపాస్ రోడ్డు ప్రసాద్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. మళ్ళీ ఈ పనులు వేగవంతం చేస్తున్నాం, తొందరగానే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అసలు అవగాహన లేకుంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడవద్దు. ఇంతకుముందు కూడా ఒక ప్రెస్ చేసి ఏదో చెప్పేశారు, అర్థం లేని మాటలు, ప్రజలకు తప్పు దువా పట్టించి మాటలు చెప్పొద్దు. వాస్తవాలు చెప్పండి, మీడియా ముందు వాస్తవాలు చెప్పండి. ఈరోజు అసలు ప్రెస్ ముందుకు రావద్దని అనుకుంటున్నాను, కానీ మీరు మళ్ళీ ఇలా మాట్లాడి మా మీడియా ముందుకు తీసుకొస్తున్నారు. ఈ బైపాస్ రోడ్ అనేది మహేందర్ రెడ్డి గారు
మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన చొరవతో 2014 26/11/2014లో శాంక్షన్ అయింది. దానికి టెక్నికల్ శాంక్షన్స్ 2017-18లో వచ్చింది. అది మీకు డేట్తో సహా చెప్తున్నా. ఈ మీడియా ద్వారా మీకు కూడా మెసేజ్ పంపిస్తున్నా. ఎందుకంటే మీరు కూడా మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ పోతారు, అక్కడ పనులు జరుగుతున్నాయా లేవా అని చూడడానికి మళ్ళీ పోతారు. అయితే అప్పుడు కూడా చెప్పొచ్చు మీరు కూడా ఈ లెటర్లు కూడా అఫీషియల్ లెటర్లు ఉన్నాయి, ఎప్పుడు శాంక్షన్ అయినాయి, ఎప్పుడు టెండర్ పిలవడం జరిగింది, ఎప్పుడు వర్క్ ఆర్డర్ ఇచ్చారు, ఇవి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. R&D డిపార్ట్మెంట్ కూడా మీకు అందుబాటులో ఉంది. అక్కడ నుండి కూడా మీరు డీటెయిల్స్ తీసుకొని వచ్చి మళ్ళీ మాట్లాడండి ఇంకోసారి మీడియా ముందర. ఇది ప్రసాద్ గారు చేశారని చెప్పారు. ఇంతకు మీరు ఏ పార్టీలో ఉన్నట్టు నాకు అర్థం కాలేదు. చేసింది కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో శాంక్షన్ అయింది. కానీ మీరేం చెప్తున్నారంటే 2014 అవతలనే ప్రసాద్ గారు చేశారు. ఈ అబద్ధాలు మాట్లాడొద్దు. మీరు ఇంకా టీఆర్ఎస్ పార్టీ జాయిన్ చేయలే, అప్పుడే వర్క్ ఆర్డర్ ఇచ్చారు, అప్పుడే టెండర్ పిలిచారు. 2019లో అప్పుడే టెండర్స్ అయిపోయినాయి, వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చారు. పనులు స్టార్ట్ కాలేకున్నాయి. 110 కోట్లతోటి 110 కోట్లతోటి ఈ బైపాస్ రోడ్, 78 కోట్లు రహదారి చేపట్టడం, కంపన్సేషన్ గురించి మిగతా పైసలు. ఇక్కడ కొంతమంది కోకట్ శివార్లో ఉన్నోళ్ళు ఉన్నారు, అంతారం శివార్లో ఉన్నారు, బషీర్మియా తాండా శివార్లో ఉన్నారు. కంపన్సేషన్స్ కొంతమందికి వచ్చినాయి. దివ్య దేవరాజన్ కలెక్టర్ ఉన్నప్పుడు కంపన్సేషన్ ఇచ్చారు. ఇప్పుడు కూడా నిన్న మొన్న ఈ కొన్ని 2-3 నెలల క్రితం కూడా కంపన్సేషన్స్ ఇవ్వడం జరిగింది. అవగాహన లేక మాట్లాడితే ఉండేది లేదు. ఇది పైన మేము కూడా కంప్లైంట్ పెడతాం. దీనిపైన శాంక్షన్ అయింది, ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం, చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. వీళ్ళు క్రెడిట్ ఏమో తీసుకొని పోయి మాజీ మంత్రి ప్రసాద్కు కాంగ్రెస్కు ఇస్తున్నారు. మేము మీడియాలో, సోషల్ మీడియాలో కూడా చూడడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు, దాంట్లో మీరు ఒప్పుకుంటున్నారు కాంగ్రెస్ హయాంలో ఒక ప్రసాద్ మినిస్టర్ ఉన్నప్పుడు శాంక్షన్ అయిందని. ఈ అబద్ధాలు మాట్లాడొద్దు, నిజాలు మాట్లాడండి. మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, ఇంకా ఎక్కడన్నా ఉన్నారా చెప్పండి. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గారు ఏ పనులు తీసుకున్నారు అన్ని డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయి. మాజీ మంత్రి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రికి చేసిన పనులు ఇవి. మీరు ఏదైతే మంత్రి గారు చేసిన పనులకు వేరోళ్ళ కట్టే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు వేరోళ్ళ కట్టగడితే మాత్రం సహించేది లేదు. ఇంకోసారి మీడియా ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే చేసిన మేము క్రెడిట్ వేరేళ్ళకి ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, కేసీఆర్ చేసిండు, కేటీఆర్ కూడా ఎన్నో 60 కోట్లు ఇంతకు ముందు కూడా మహేందర్ అన్న మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు, R&D మినిస్టర్ ఉన్నప్పుడు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు 60 కోట్లు ఇచ్చి 30 కోట్లతోటి ఈరోజు సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్స్, హైదరాబాద్ రోడ్డు కూడా చక్కచక్క పని నడుస్తూ ఉన్నది. మీరు ఇలా మాట్లాడితే బాగుండదు ఈ మీడియా ద్వారా. ఎందుకంటే మీ యూట్యూబ్ ద్వారా, తాండూరు న్యూస్ ఛానల్స్ ద్వారా మీరు ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారు. అలా చేయకండి దయచేసి. రాబోయే రోజుల్లో ఇలా మాట్లాడితే మాత్రం మేము సహించేది లేదు. ఖచ్చితంగా దీని మీద అధిష్టానం దృష్టికి తీసుకొని పోయి సీరియస్ యాక్షన్